బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై హైడ్రామా కొనసాగుతోంది. కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లోనే వైసీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమావేశ మందిరంలో టీడీపీ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా ఉన్నారు. కడప కార్పొరేషన్లో నియంత పాలన సాగుతోందని మేయర్ సురేష్ బాబు వ్యాఖ్యానించారు. కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అధికారులు ఏమాత్రం దానికి ముందుకు రాలేదు. అధికారులు లేకుండానే మాక్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు మేయర్ సురేష్ బాబు. ఆ తర్వాత మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి మీటింగ్ సజావుగా జరగాలి. కడప కార్పొరేషన్ లో పెండింగ్ పడ్డాయి ఎన్నో సమస్యలు ఉంది. శానిటేషన్ ఎక్కడెక్కడ నిలిచిపోయింది, ప్రజా ఆరోగ్యానికి సమస్యలుగా ఉన్నాయి. ఇమీడియట్ గా దాని మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పి మీటింగ్ కండక్ట్ చేస్తే ఈ రోజు మీటింగ్ పొద్దున పెదంపూరున్న మేయర్ గా నన్ను ఇంతవరకు కూడా కమిషనర్ కానీ ఎవరు కానీ కట్టెలుకునంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒక తీరు ఆలోచన చేయాలి. కడప నగరానికి పెదంపూరు నేను మా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు ఉన్నా కానీ ఇంతవరకు కూడా ప్రజాప్రతినిధుల్ని కూడా లెక్క చేయకుండా అధికారులు ఒక నియంతగా వేరుస్తున్నారంటే ఒక తీరు ఆలోచన చేయాలి. కడప కార్పొరేషన్లోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కడప కార్పొరేషన్లో జరగాల్సినటువంటి జనరల్ బాడీ మీటింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. దాదాపు 2 గంటలు గడుస్తున్నప్పటికీ అధికారులు సహకరించకపోవడంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు కాన్ఫరెన్స్ హాల్ ఎదుటే మేయర్ సురేష్ బాబుతో పాటు తనకు మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లందరినీ పిలిపించుకొని వార్డు కార్పొరేటర్తో అజెండా ఆమోదించుకోవడంతో పాటు అందులో ఉన్నటువంటి తీర్మానాలను ప్రస్తుతం ప్రవేశపెడుతున్నారు. ప్రతి తీర్మానానికి మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా తమ చేతులు పైకెత్తి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 2 గంటల సమయం ఇచ్చాము కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి. అయినా కూడా కమిషనర్ కానీ ఇతర అధికారులు ఎవరూ మాకు సహకరించలేదు. కాబట్టి ఇక్కడే మా కార్పొరేటర్తో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాక్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడే తీర్మానాలను ఆమోదిస్తామని చెప్పి మేయర్ సురేష్ బాబు చెప్తున్నాడు. ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. దాదాపుగా అజెండాలో 24 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చదివి వినిపించి ఆ తీర్మానాలను ఆమోదం చేసే విధంగా జరుగుతోంది ఈ మా కౌన్సిల్ను. కానీ అక్కడ 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి మేయర్ సురేష్, 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే కమిషనర్ మనోజ్ రెడ్డి మాత్రం 3వ ఫ్లోర్లో అక్కడ ఉన్నారు. వాళ్ళు మాత్రం కిందికి రాలేదు. సమావేశ మందిరంలోనే ఈ మీటింగ్ కంటిన్యూ చేస్తామని చెప్పి మనోజ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఈ సమావేశం, ఇది అధికారులు లేని సమావేశం కాబట్టి ఇది రెగ్యులరైజేషన్లకు వస్తుందా రాదా, లేదంటే దీన్ని ఏ విధంగా అధికారులు పరిగణలోకి తీసుకుంటారు అనేది ఆ కమిషనర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సమావేశంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా, మరి దీనిపైన అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు? ఇప్పటి వరకు అధికారులు ఇంకా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే కమిషనర్ మనోజ్ ఎమ్మెల్యేతో పాటు సమావేశ మందిరంలో ఉన్నాడు. కాన్ఫరెన్స్ హాల్ దగ్గర ప్రస్తుతం మేయర్ సురేష్ బాబుతో పాటు 39 మంది కార్పొరేటర్లు కూడా ఇక్కడే కూర్చొని తమ అజెండాలోని తీర్మానాలన్నింటినీ కూడా చదువుతున్నారు. వాటిని ఆమోదించుకునే పనిలో ఉన్నారు. అధికారులు మాత్రం దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాసేపట్లో మనోజ్ రెడ్డి కమిషనర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే క్లియర్ కట్గా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మేయర్ కోరినటువంటి సందర్భంలో హైకోర్టు చాలా క్లారిటీగా కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేయాలి, దీనికి రక్షణ కూడా పోలీసులు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులు దాదాపు వారం రోజుల కిందటే నేను అధికారులకు, కార్పొరేటర్లకు, అందరికీ కోఆప్షన్ మెంబర్లకు కూడా పంపించాను. కానీ ఈరోజు కాన్ఫరెన్స్ హాల్లో కాకుండా సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకించడం లేదు. కాన్ఫరెన్స్ హాల్ దగ్గరకు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము సహకరించి ఈ అజెండాలోని తీర్మానాలన్నింటినీ కూడా ప్రవేశపెడతామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు స్పందించకుండా సెక్రటరీని అడిగితే కమిషనర్ మీదకి చెప్పుకొని కమిషనర్ తప్ప ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి విధానాన్ని ఇక్కడ చూపుతున్నారు. కమిషనర్ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే మాధవి కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఏ రకంగా సెటిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు?
అంటే దాదాపు 3 నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్నటువంటి జనరల్ బాడీ మీటింగ్ ఈ రోజు జరగకపోతే రేపు 22వ తారీఖు 6 నెలలు ముగుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరిగే సమావేశం చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం రద్దు కాకుండా కొనసాగాలంటే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ తప్పనిసరిగా జరగాలి. జరిగేందుకు మేయర్ సురేష్ బాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ అధికార యంత్రాంగం అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. మరి తను మాక్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఇక్కడ తీర్మానాలు అయితే ప్రస్తుతానికి ఆమోదిస్తున్నారు. ఇవి పరిగణలోకి తీసుకుంటారా లేదా అధికారులు అనేది మాత్రం చూడాలి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే మనోజ్ రెడ్డి కమిషనర్ ఇద్దరు కూడా పై ఫ్లోర్లో ఉన్నారు. వీళ్ళేమో కింద కాన్ఫరెన్స్ హాల్ దగ్గర ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని రెగ్యులరైజేషన్ చేస్తేనే రేపు ఈ పాలకవర్గం రద్దు కాకుండా ఉంటుంది. లేదంటే కమిషనర్ లెటర్ పెట్టి ఈరోజు సమావేశం జరగలేదని పైకి లేఖలు పంపితే మాత్రం తప్పనిసరిగా పాలకవర్గం రద్దయ్యే అవకాశం ఉంది. తర్వాత కౌన్సిలర్లతో పాటు మేయర్ కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పాలకవర్గం రద్దు అవుతుందా లేదా అనేది మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేందర్.